హాయ్ స్టూడెంట్స్, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ ఫర్ ద రియాక్షన్ అట్ 278 కెల్విన్. ఆ రియాక్షన్ ఏంటంటే కాపర్కి జింక్కి రియాక్షన్ అనమాట. అండ్ డెల్టా జీ నాట్ వాల్యూ ఇచ్చాడు ఆల్రెడీ. మనకు వచ్చేసి ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇది మనకు వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఒక క్వశ్చన్. ఇది మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది దీని సొల్యూషన్ చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి సొల్యూషన్ ఏం చేస్తారంటే, ఫస్ట్ డెల్టా జీ నాట్ ఫార్ములా ఏంటి? ఆర్టీ ఎల్ఎన్కే. ఓకే, కే ఆల్రెడీ ఇచ్చేసాడు టెంపరేచర్, అండ్ ఆర్ ఆల్రెడీ తెలుసు, అండ్ టీ సారీ కే మనం ఫైండ్ అవుట్ చేయాలి. టీ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఓకే, టీ ఈజ్ ద టెంపరేచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్. ఓకే, మనం కే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కే ఏంటి? కేసీ. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, ఆల్రెడీ డెల్టా జీ నాట్ వాల్యూ కూడా ఇచ్చాడు మనకి. ఓకే, డెల్టా జీ నాట్ వాల్యూ కూడా ఇచ్చాడు. ఆ వాల్యూ వచ్చేసి కిలో జౌల్స్లో ఉంది మనకి. దీన్ని కంప్లీట్గా జౌల్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేస్తారంటే, జస్ట్ ఒక 1000తో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి కంప్లీట్గా జౌల్స్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సి ఇక్కడ అంటే ఇది డెల్టా జీ నాట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో, అండ్ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ వాల్యూ 8.314 అది సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ వాల్యూ 298 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఎల్ఎన్కే. ఓకే, ఎల్ఎన్కే మాత్రమే రైట్ సైడ్ తీసుకుంటే, మిగతా అన్ని ఒక సైడ్ తీసుకున్నారనుకో, అప్పుడు ఎంత వస్తుందంటే ఇది 2 lakh ఎంత వాల్యూ? ఇది 2,12,000 సంథింగ్. ఓకే, అది డివైడెడ్ బై ఆర్. ఆర్ ఎంత? 8.314 ఇంటూ టీ ఎంత? టీ వచ్చేసి 298. ఓకే, ఇది ఎల్ఎన్కే వాల్యూ. దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకి 85.67 వస్తుంది. ఓకే, దీంట్లోంచి ఓన్లీ కే కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ పవర్ 85.69. ఎందుకంటే రిలేషన్ ఏంటంటే ఎల్ఎన్ లాగు ఈ మూడు టర్మ్స్ మీకు ఐడియా ఉన్నాయి కదా. ఓకే, ఈ మూడాట్లు రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూని ఈ పవర్లో చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుందంటే ప్యూర్ కే వాల్యూ అవుతుందన్నమాట. ఓకే, అదొక మ్యాథమెటికల్ జస్ట్ కన్వర్షన్. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లం న్యూమరికల్ ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అన్నమాట. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం.